ఉడిపి టెంపుల్ స్టైల్ ప్రసాదం రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉడిపి టెంపుల్ స్టైల్ ప్రసాదం చేయడానికి 1 కప్పు పచ్చిశనగపప్పు, అలాగే పచ్చి కొబ్బరి, బెల్లం, ఆవు నెయ్యి, బాదం, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ రెడీ చేసుకుని కుక్కర్లో పచ్చిశనగపప్పును తీసుకుని 2 సార్లు కడిగేసి 4-5 విజిల్లు వేయించుకుని మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ పై పెట్టి 4 విజిల్ తీసుకురావాలి. ఇప్పుడు కొబ్బరిని ఇలా తురిమేసుకోవాలి. కొబ్బరి తురుముని ఇలా సన్నగా తురిమిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిలానే బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా ఇలా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత పప్పుని ఇలా పప్పు ఇంత మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్, గసగసాలని కూడా వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇలా వేపిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొబ్బరి తురుము కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. కొబ్బరి ఇలా చక్కగా వేగిన తర్వాత దీనిని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని తీసుకుని ఇది కొంచెం ఉడకపట్టిన తర్వాత మనం తీసుకున్న తురిమిన బెల్లాన్ని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇది ఇంకొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వచ్చిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి, అలాగే మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుమును కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఉడిపి టెంపుల్ స్టైల్ ప్రసాదం రెడీ.